అడిగిరు పాపం విలేకరులు మర్యాదగా అడిగిరు, వాళ్ళ మర్యాద కాపాడుకున్నారు విలేకరులు. ఎలక్షన్ల ముందే అడిగిరు, ఏమన్నారు, ఏమయ్యా రేవంత్ రెడ్డి మరి మొత్తం శాంతాడంతా చెప్తున్నావు కథ, పైసలాడునేవా, పిండి కొద్ది రొట్టె కదా, పిండి ఎంతుంటే రొట్టెలు గన్ని అవుతాయి, నువ్వు ఇష్టం ఉన్నట్టు నరుకుతున్నావు, మరి అడ్డం పొడు ఏడికెళ్ళి తెస్తావు పైసలు, ఏడికెళ్ళి ఇస్తావు ఇవన్నీ అంటే, మాకు అన్ని ఎరికే. ఇంకొక డైలాగ్ కొట్టిండు ఆయన, మీకు యాదకుందో లేదో, రుణమాఫీ చేయాలంటే 40,000 కోట్లు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే అయిపోయాన్నాడు. మరి ఇప్పుడు కడుపు కట్టుకుంటూ అయితలేదా, బెల్టులు దొరుకుతలేవా కట్టుకోనికే? ఏమవుతుంది రాష్ట్రంలో? ఒక్క వర్గం చెప్పండి, నువ్వు మోసం చేసింది చేయకుండా నీ చేతిలో మోసపోకుండా ఉన్న ఒక వర్గం చెప్పు. మా ఆడపిల్లల్ని మోసం చేస్తేవి, 2,500 అంటివి, తులం బంగారం అంటివి. ఇప్పుడేమో కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు, అందరినీ కోటీశ్వరులు చేస్తారంట. 1,000,000 మంది ఆడోళ్లను కోటీశ్వరులు చేస్తా. 1,000,000 మంది మహిళలు కోటీశ్వరులు అయితే ఎన్ని కోట్లు అయితే ఒక రాష్ట్రంలో? 1,000,000 కోట్లు. నేను అసెంబ్లీలో అడిగిన, రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ సమావేశాలు ఇవి, బడ్జెట్ అంటేనే లెక్కలు కదా, మరి 1,000,000 మంది కోటీశ్వరులు అంటే ఆ 1,000,000 కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో జర చెప్పురా భయ్ అని అడిగిన. ఆయనకి ఎరుకుంటే నా చెప్పేది, ఉత్తగానే ఏది పడుతుంది నోట్లోకి వెళ్ళి మాట్లాడచ్చు, జనంను ఏదో ఒకటి చెప్పి బనాయించవచ్చు, మళ్ళీ ఓట్లు వేయించుకోవచ్చు, పోవచ్చు. ఇలా రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నా ఎరికేనా, నేను ప్రజలందరినీ నేను ఆగం చేసేసిన, ఇక నమ్మిచ్చేసిన, కేసీఆర్ అప్పులపాలు చేసేసిండని నమ్మిచ్చేసిన, మొత్తం ఎక్కిచ్చేసిన నెత్తిలా, కాబట్టి నేను ఏం చేయకపోయినా నడుస్తుంది. ఆఖరికి 6 నెలలకి ఏమైనా చేస్తే 1-2 చేస్తే అయిపోతుంది, వీళ్ళంతా పిచ్చోళ్ళు మళ్ళీ నాకే గుద్దుతారు అనుకుంటాను చెప్తున్నాడు ఆయన దగ్గరున్న వాళ్ళకు. ఆఖరి 6 నెలలు ఏదో 2-3 ఇద్దాం తీబాయి, ఇప్పటి నుంచి ఎందుకు, మొదటి 3 నెలల్లో చేస్తా అన్న పనులంట ఆఖరి 6 నెలలకు చేస్తాడంట. మనం అందరం పిచ్చోళ్ళమంట, మళ్ళీ ఆయనకే గుద్దుతామంట. ఇది ఆయన నెత్తి నిండా ఉన్న ఆలోచన. ఏమనుకుంటున్నాడు ఆయన?